హాయ్ ఫ్రెండ్స్, పిఎం విశ్వకర్మ కొత్త అప్డేట్ అయితే వచ్చిందండి. ఆల్రెడీ మనం ప్రీవియస్గా ఓచర్ గురించి 15,000 ఓచర్ గురించి సెట్లు సెలెక్ట్ చేసుకోవడం గురించి తెలుసుకున్నాం కదండి. ఇప్పుడు అమౌంట్ ఎవరికైతే పడిపోయిందో, ట్రైనింగ్ ఎవరికైతే అయిపోయిందో వాళ్ళకి వాళ్ళ లాగిన్లో ఉద్యమ్ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోమని ఒక ఆప్షన్ అయితే కొత్తగా అప్డేట్ చేశారండి. అసలు ఉద్యమ్ సర్టిఫికేట్ అంటే ఏంటంటే ఇది ఉంటేనే మన బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తారండి. దీని మీద మన ట్రైనింగ్ అయిన తర్వాత దీని మీద మన లోన్ కావాలన్నా, ఏం కావాలన్నా, మనకు ఖచ్చితంగా గవర్నమెంట్ సబ్సిడీ కావాలన్నా ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్ అనేది మనకు కావాలండి. సో అందుకోసం మన అకౌంట్లో మన ఎవరైతే అప్లికేషన్ దారులు ఉన్నారో వాళ్ళ లాగిన్లో ఈ ఉద్యమ సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఏర్పాటు చేశారండి. సో అది ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలో ఈరోజు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే అండి, మన పిఎం విశ్వకర్మలో అప్లికేషన్ లాగిన్ అవ్వండి. ఓకే అండి, ఇక్కడ మీ రిజిస్టర్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుందండి. మీ రిజిస్ట్రేషన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేయండి. ఓకే, ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కంటిన్యూ క్లిక్ చేయండి. ఓకే, మన అప్లికేషన్ అనేది ఓపెన్ అయిందండి. ఇక్కడ ఆటోమేటిక్గా సెట్ అండ్ సెలక్షన్లో ఉంది, చూసారండి. అసలు సెట్ అంటే ఏంటో అది ఆల్రెడీ మీ సెట్ మిషన్ ఎలా ఉంటుందో మీకు ప్రీవియస్ వీడియోలో తెలిపానండి. ఇప్పుడు మీకు చూపిస్తాను సెట్ మిషన్ ఎలా ఉంటుందో. సెట్ మిషన్ అంటే మామూలుగా మన ఇంట్లో వాడుకునే మిషన్లా ఉంటుందండి. ఇదండి సెట్ మిషన్ దానికి సంబంధించిన యాక్సెసరీస్ అనేసి వాళ్ళు ఇస్తారండి. ఆ మిషనరీస్ పాటు ఈ యాక్సెసరీస్ అన్నది వాళ్ళు ఇస్తారండి మనకి. ఓకే అండి, ఇలా కింద స్క్రోల్ చేస్తే డౌన్లోడ్ యువర్ ఉద్యమ అసిస్టెంట్ సర్టిఫికేట్ అనుకుంటుంది, దాని మీద క్లిక్ చేయండి. ఓకే అండి, ఇక్కడ డౌన్లోడ్ అయిపోయింది. ఈ ఉద్యమ సర్టిఫికేట్ అనేది మన రిజిస్ట్రేషన్ పేరు మీద మనం ఏ ట్రైనింగ్ అయ్యామో ఆ ట్రైనింగ్ కేటగిరీలో వాళ్ళు దానికి సంబంధిస్తారండి. ఇది ఏంటంటే ఇది ఉంటే మనకు బ్యాంక్ వాళ్ళు లోన్ ఇస్తాడు, అలాగే మన కేంద్ర సబ్సిడీ కూడా వస్తుందండి మనం పెట్టుకునే లోన్లకి. ఈ సర్టిఫికేట్ ఖచ్చితంగా మన దగ్గర ఉంచుకోవాలండి, బ్యాంక్ కూడా ఖచ్చితంగా అడుగుతాడు కాబట్టి. ఓకే అండి, మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. మీకు ఏదైనా డౌట్ వస్తే కామెంట్ చేయండి, రిప్లై ఇస్తాను. థ్యాంక్ యూ.